అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికా తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రష్యా నుంచి ఆయిల్ మరియు గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై అత్యంత భారీగా టారిఫ్స్ విధించాలన్న తన పాత ప్రతిపాదనలో అమెరికా ప్రభుత్వం కీలక సడలింపులు చేసింది. గత 2025 ఏప్రిల్లో రష్యా ఇంధన దిగుమతులపై ఏకంగా 500% టారిఫ్స్ విధించాలని ప్రతిపాదించిన అమెరికా అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల నేపథ్యంలో తాజాగా ఆ బాధను 100% కుదించింది. అమెరికా తీసుకొస్తున్న ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ కొనుగోలు చేసే టాప్ దిగుమతిదారులైన భారత్, చైనా, స్లోవేకియా, హంగరీ మరియు అజర్బైజాన్ దేశాలకు గరిష్టంగా 100% వరకు మాత్రమే టారిఫ్స్ వర్తించనున్నాయి. ఇది మునుపటి 500% ప్రతిపాదనతో పోలిస్తే చాలా తక్కువని చెప్పాలి. అంతేకాకుండా తమ మొత్తం ఇంధన అవసరాల్లో రష్యా నుంచి 15% కంటే తక్కువ దిగుమతి చేసుకునే చిన్న దేశాలకు ఈ టారిఫ్స్ నుండి అమెరికా పూర్తి మినహాయింపు ఇచ్చింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు గ్లోబల్ ఆంక్షల భయంతో రష్యా నుండి తక్కువ ధరకు వచ్చే క్రూడ్ ఆయిల్ కొనుగోలు ప్రక్రియను బ్యాలెన్స్ చేయలేక భారత్ వంటి దేశాల ట్రేడ్ డెస్క్లు పడ్డ కష్టాన్ని ఈ తాజా యుఎస్ సడలింపు గణనీయంగా తగ్గించనుంది. రాబోయే ఆగస్టు నాటికి అమెరికా ఈ బిల్లును అధికారికంగా పాస్ చేసే అవకాశం ఉందని విదేశాంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా భారతదేశం తన ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది.